హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బొనాన్సా. నేను మీ రమ్యశ్రీ. ఈరోజైతే మనము క్యాటరింగ్ స్టైల్లో దోసకాయ కూరని తయారు చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి అయితే మంచి కాంబినేషన్. అలాగే చపాతీ, పుల్కా లేదంటే రుమాలి రోటికి కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీని గ్రేవీ అయితే తిన్నా కొద్దీ తినేయాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా దోసకాయ కూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా నేను ఇక్కడ అరకిలో దోసకాయలని తీసుకున్నానండి. వాటిని కడిగేసేసుకొని దాని చెక్కు అయితే తీసేసుకుంటున్నాను. చెక్కు తీసే ముందు కొద్దిగా కట్ చేసేసి అది చేదుగా ఉందా లేదా అనేసి అయితే చెక్ చేసేసుకోండి. ఎందుకంటే మనం కట్ చేశాక టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. ఒక్కొక్కసారి చేదు ఉంటే మనకి కూరకి పనికి రాదు కదా. ఇప్పుడు చేదు చూసాక 2 ముక్కలుగా కట్ చేసేసుకొని తొక్క అయితే తీసేసుకున్నాం కదా. దాని లోపల గింజలన్నిటినీ తీసేసుకుందామండి. ఒక్కొక్కసారి తోలు బాగుంటుంది, అంటే గువ్వం బాగుంటుంది, లోపల ఇత్తులు అనేటివి చేదుగా ఉంటాయి. అయినా మనకి కూరల్లోకి ఇత్తులు అనేవి పనికిరావు కదండి, తినేటప్పుడు బాగుండవు. అందుకని చెప్పేసి అయితే నేను ఇత్తులను తీసేసాను. ఇత్తులు తీసేసి ఒకసారి కడిగేసుకొని దోసకాయల్ని ఇలా మనకి కావాల్సిన సైజులో అయితే కట్ చేసేసుకుందాము. ముందుగా నిలువుగా కట్ చేసేసుకొని దానిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి దోసకాయ కూర. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూసారు కదండి, ఈ విధంగా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఒక 2 ఉల్లిపాయలని కట్ చేసేసుకుంటున్నానండి. మీరు ఇంకా కావాలంటే కొన్ని ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. కానీ అరకిలో దోసకాయలకైతే సరిపోతాయండి. దీంట్లోకి మీరు కావాలంటే ఒక చిన్న బంగాళదుంపని కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కొంచెం బాగుంటుంది అది కూడా. ఇప్పుడు ఉల్లిపాయలని అయితే కట్ చేసేసుకున్నాను కదండి. అలాగే ఒక 2 టమాటాలని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటాలు వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దోసకాయ కొంచెం పుల్లగా ఉంటుంది, అలాగే టమాటా కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కదా. కూర అయితే కమ్మగా అవుతుందండి. మీకు ఇష్టం లేదనుకోండి టమాటాని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలని కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకుందాము, చిన్న చిన్న ముక్కలుగా. చాలామంది ఛానల్ని అలాగే వీడియోస్ని చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయట్లేదు. ఛానల్ని చూసేవారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కంపల్సరీ షేర్ చేయండి. అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి. ఇప్పుడు ముక్కలన్నిటినీ కట్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి కుక్కర్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుందాము. ఆయిల్ మంచిగా వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ సాజీర వేసానండి. మీరు సాజీర బదులు జీలకర్రను కూడా వేసుకోవచ్చు. అది కాస్త వేగిపోయాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాము. మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా అయితే మనకి ఉల్లిపాయలు అయితే వేగిపోతున్నాయి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందాము నూనెలోనే. ఇప్పుడు ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము. అవి కాస్త మగ్గిపోయాక ఇంకా మిగతా మసాలాలన్నీ వేసేసుకుందామండి. టమాటా ముక్కల్ని కూడా వేసాం కదండి. వీటిని కూడా ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి, హై ఫ్లేమ్లో కాకుండా. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుందామండి. అవి మగ్గుతూ ఉండగా పావు టీ స్పూన్ పసుపుని వేసుకుందాము. అలాగే నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేస్తున్నాను. మీరు ఇక్కడ కావాలంటే అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు, ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాం కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు నూనెలోనే మగ్గించుకుందాము. అవన్నీ కూడా పూర్తిగా మగ్గేంత వరకు మనం వేసినవన్నీ పచ్చివి కదా, ఒక 2 నిమిషాల పాటు ఆ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుందాము. చూసారు కదండి, 2 నిమిషాలు అయింది.
మొత్తం ఇలా గుజ్జు గుజ్జులా అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనము దోసకాయ ముక్కల్ని వేసుకుందాము. ఆల్రెడీ కట్ చేసినవి అన్నీ కూడా. చాలా బాగుంటుందండి దోసకాయ కూర. అలాగే మనం దోసకాయకి సాంబార్ కూడా చేసుకున్నా, పచ్చడి కూడా చేసుకున్నా, రోటి పచ్చడి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దోసకాయలు. అలాగే మన శరీరానికి కూడా ఎంతో చలువ చేస్తుందండి దోసకాయ. ఇప్పుడు దోసకాయ ముక్కల్ని వేసాం కదండి, అవన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మనము నూనెలోనే మగ్గించుకుంటూ కలుపుకుంటూ ఉందాము. ఎప్పుడు కానీ మనము ఉప్పు కారం అనేటివి నూనెలో వేసామనుకోండి, అవి చాలా మంచి ఫ్లేవర్ అనేది మనకి బయటపడుతుందన్నమాట. అలాగే మనకి కూర కూడా చాలా టేస్టీగా అవుతుందండి. మనము ఇలా ఉప్పు కారం వేసి నూనెలో మగ్గించుకుంటే, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దోసకాయ కూరలోకి. మీకు ఇష్టం లేదనుకోండి, అది స్కిప్ చేసేసి ఖాళీ గరం మసాలా కాకుండా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోండి. కానీ వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసిపోయే విధంగా ఒకసారి కలిపేసుకుందాము. మరో 2 నిమిషాల పాటు ఇలాగే వేయించుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకుని వేసుకుందాము. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసాను ఇక్కడ. నూనెలో మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు నీళ్ళని వేసాక ఒక 2 నిమిషాలు కలిపేసేసుకొని, ఏదైనా ఉప్పు కారం తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసేసుకోండి. కానీ నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు ఒకసారి కలిపేసేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. దోసకాయ తొందరగా మగ్గిపోతుంది, మరి ఎక్కువసేపు మనకి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. చూసారు కదండి, 3 విజిల్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు దోసకాయ మొత్తము ఉడికిపోయిందనమాట. స్టీమ్ మొత్తం పోయాక నేను మూత తీసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది. మనం వేసిన వాటర్లోనే దోసకాయ అనేది మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా, ముక్కలు ముక్కలుగా గ్రేవీతో చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో కానీ లేదంటే చపాతీలో కానీ మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టపడి తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి లేదంటే చపాతీలోకి మంచి కాంబినేషన్ అండి.